నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఇది పోసాని కృష్ణమౌళి గారికి బెయిల్ వచ్చింది కదా. అవును. సో అన్ని కేసుల మీద ఒకేసారి బెయిల్ ఎలా వచ్చింది? సో ఏమైనా షరతులు లాంటివి ఏమైనా పెట్టారా ఎట్లా? ఆయన మీద 18 కేసులు నమోదయ్యాయని చాలా మంది చెప్తున్నారు. దాంట్లో కొన్నిటి వరకు బెయిల్ అయితే రాలేదండి. ఓకే. గుంటూరు సిబిఐ వాళ్ళు ఎవరో పెట్టిన దానికి ఈరోజు కోర్టు నిన్న ఈవినింగ్ శుక్రవారం ఈరోజు కోర్టు హాలిడే కాబట్టి శుక్రవారం సాయంత్రం ఆయనకి బెయిల్ మంజూరు చేయడం జరిగింది. ₹1,00,000 పూచీకత్తు 2 షూరిటీలతో కలిపి, అంటే 50,000 షూరిటీలతో కలిపి ప్లస్ కండిషన్ బెయిల్ అన్నమాట. అంటే ప్రతి 2 రోజులకి వెళ్ళి ఆయన సంతకం చేసేసి రావాలి. సో అది పెట్టడం జరిగింది. సో ఆయనని నిన్న ఈవినింగ్ జనరల్గా ఏంటంటే జైళ్ళల్లో నుంచి విడుదల అవ్వడానికి ఖైదీలకు కాదు, రిమాండ్లో ఉండే పీపుల్కి, రిమాండ్ పర్సన్స్కి కానీ ఖైదీలకు కానీ ఎవరైనా కూడా సాయంత్రం 6 గంటలకు మొదలెడితే రాత్రి 8 వరకు వాళ్ళకి లోపల ప్రాసెస్ జరిగి 8 గంటలకు బయటకు పంపిస్తారు. ఎందుకంటే లోపల వాళ్ళందరినీ మళ్ళీ పరీక్షించి వాళ్ళకి ఏమైనా వస్తువులు ఉంటే అవన్నీ తిరిగిచ్చి సంతకాలు పెట్టించుకొని మళ్ళీ జైలర్ ఎవరైతే ఉంటారో ఆ జైలర్తో మళ్ళీ వెళ్ళి ఈసారి తప్పు చేయము, మళ్ళీ రామ్ ఇక్కడ అని చెప్పి అవన్నీ ప్రామిసులని తీసుకొని అప్పుడు బయటికి పంపిస్తారనమాట. కానీ నిన్న పోసాని కృష్ణమౌళి గారికి బెయిల్ వచ్చింది 6 తర్వాత వచ్చింది. సో అందుకని ఆయన ఈరోజు పొద్దున విడుదల చేశారు. జనరల్గా నిన్న టప్పాలో వేసి ఉంటారు, ఈరోజు పొద్దున విడుదల చేశారు. సో కండిషన్ బెయిల్ కన్నా ముందు ఆయనకు ఒక సెల్ఫ్ రియలైజేషన్ అనేది వచ్చింది అని అనుకుంటున్నాను. నేను కూడా ఆయన దూషించిన వాన్నే. ఎందుకంటే వ్యక్తిగతంగా నువ్వు ఒక పర్సన్ని, వాళ్ళ ఇంట్లో వాళ్ళని, ఆడవాళ్ళని, పెళ్ళాలని ఇలా అనడం అనేది చాలా తప్పు. అది దేవుడు ఏ రకంగా, ఇప్పుడు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంటే తను ఎవరు చూడట్లేదు అని అనుకుంటుంది, కానీ చూస్తూనే ఉంటారు కదా. కర్మ ఎప్పుడు మనల్ని వెంటాడుతూనే ఉంటుందండి. కర్మ రిటర్న్స్ బ్యాక్ అంటారు కదా. చాలా మంది కర్మ కోట్స్, కర్మ గురించి ఏవేవో పెట్టుకుని ఉంటారు, కానీ మనకు తెలిసిపోతుంది మనం చేసే తప్పు మనకు తెలియదు. అవునా కదా? అవును. సో అది మనం ఏమనుకుంటాము, ఏముందిలే ఈ తప్పు, రేపు తెలుస్తుందా ఎల్లుండి తెలుస్తుందా అని అనుకుంటాం. కానీ మనం చేసే తప్పులు మనకు ఆబ్వియస్గా తెలుస్తున్నప్పుడు దానికి శిక్ష అనుభవించాలని కూడా మనకు తెలుస్తుంది. ఆ శిక్ష ఎప్పుడో పడుతుందిలే, ఇప్పుడు తప్పు చేస్తే చాలు అని అనుకునే బతికేస్తాం మనం అందరూ. నేను ఎవరిని ఇక్కడ ఉద్దేశించి మాట్లాడట్లేదు, ప్రతి ఒక్కరు అదే చేస్తారు. కానీ పోసాని కృష్ణమౌళి గారి విషయంలో ఏంటంటే కొంచెం ఆలస్యమైంది. ఈ అధికారంలోకి వచ్చాక వాళ్ళు యాక్షన్ తీసుకోవడం స్టార్ట్ చేశారు. ఎందుకు అంటే అనుచిత వాక్యాలు ఈయన మాట్లాడడం వల్ల బయట ఉండే జనాలు కూడా అది చూసి నేర్చుకొని రెచ్చిపోతారు. కాబట్టి ఈయనకి ఇలా జరిగితే ఇంకొకసారి మాట అదుపులో పెట్టుకుంటారు అని మాత్రమే చేశారు. ఆయన తప్పుకు శిక్ష అనుభవించాడు, కావాలని చేశారని కాదు, కానీ తప్పుకు శిక్ష అనుభవించాడు. దీనికి తోడు ఇప్పుడు బయటకు వచ్చాక ఆయనకు మళ్ళీ సినిమా అవకాశాలు వస్తాయా, ఇండస్ట్రీలో వాళ్ళందరూ తొక్కేస్తారా, లేకపోతే ఆయనకి అసలు బ్యాన్ చేస్తారా, ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. జనరల్గా తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఆ ఇష్యూకి సంబంధం లేదు. ఈవెన్ దో పవన్ కళ్యాణ్ గారు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక హీరో అయితే కానీ, సో ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ ఉన్నా కానీ ఆయన తిట్టారు కదా, ఆయన ఫ్యామిలీని తిట్టారు కదా అని చెప్పి ఇండస్ట్రీ ఎవరిని బ్యాన్ చేయదు. అది ఒకవేళ ఆయన సినిమా జరిగే ఫంక్షన్స్లో కానీ, లేకపోతే సెట్స్లో కానీ, లేకపోతే సినిమా వాళ్ళు నిర్వహించే ఏదైనా వేడుకల్లో కానీ అలాంటి దుర్భాషలు ఆడుంటే ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీ నుంచి అతన్ని పర్మనెంట్గా బ్యాన్ చేసేసేవాళ్ళు. ఎందుకంటే ఒక ఆర్టిస్ట్ ఇంకొక ఆర్టిస్ట్ని అనరాని మాటలు అవి. కానీ అతను బయటకెళ్ళి రాజకీయ పరంగా మాట్లాడాడు కాబట్టి అక్కడ వరకే ఉంటుంది. కానీ ఆ ఫ్యామిలీ సినిమాల్లో ఇతను నటించడా అనేది మనం వేచి చూడాలి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇతను నటించాలన్నా కూడా తన హెల్త్ సపోర్ట్ చేయాలి. 70 years పైన ఉన్నాయి ఆయనకి. ప్లస్ ఆయన హెల్త్ సపోర్ట్ చేస్తేనే కదా ఏదైనా చేయగలడు, లేకపోతే చేయలేరు. అన్నిటికన్నా ముఖ్యమైనది, ముందు ఆయన బయట నుంచి వచ్చి ఏదైనా డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడేమో అని అదొక భయము. బికాస్ కాన్షియస్ అనేది ఉండాలి కదా. అక్కడైతే బయటకు వెళ్ళి నా పిల్లల్ని చూడాలన్న బాధతో బతికేస్తుంటారు. కానీ బయటకు వచ్చాక వాళ్ళ ప్రపంచంలో ఉండాలి అంటే అవన్నీ గుర్తొస్తాయి కదా జైల్లో. సో ఇవన్నిటికన్నా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఖచ్చితంగా అతన్ని బ్యాన్ చేస్తుందంటే చేయదనే చెప్తాను. ఎందుకంటే ఆయన ఇప్పుడు పోసాని కృష్ణమౌళి గారు వినోద్ సినిమాలో నటించాలనుకున్నాడు. వినోద్ వెళ్ళి చెప్పాడు, నాకు సినిమాలో పోసాని కృష్ణమౌళి నటించాలండి అని. తెలుగు ఫిలిం ఛాంబర్ ఏం చెప్తుందంటే, నువ్వు రాసుకున్న క్యారెక్టర్కి ఆయనే కావాలనుకుంటే చేసుకోండి, బట్ పొలిటికల్గా కానీ దుర్భాషలు ఆడితే మాత్రం మేము ఒప్పుకోము అని ఒక కండిషన్ పెడతారేమో, మనకు తెలియదు జనరల్గా. బట్ ఆయనకి బయటకు వచ్చినంత మాత్రం అటువంటివి ఏమీ ఉండవు. కానీ ఈ వయసులో మళ్ళీ కండిషన్ బెయిల్ అంటే వెళ్ళి సైన్ చేయాలంటే, ఇన్ని రోజుల తర్వాత కండిషన్ బెయిల్ అంటే, యాక్చువల్గా జనరల్గా ఒక 50 రోజులు 60 రోజుల తర్వాత కండిషన్ బెయిల్ ఇవ్వరు.
ఓకే. నార్మల్ బెయిల్ వచ్చేస్తుంది. బట్ 90 రోజుల తర్వాత నార్మల్ బెయిల్ ఉంటుంది. ఆయన 90 రోజులు అయితే లేడు కదా, మా అయితే ఒక 40 డేస్ ఉన్నాడు, అవునండి. 30-40 డేస్, అంతే. 1 మంత్ ఉన్నాడు, అంతే. అంతే కదా. సో మైట్ బి ఆయన కండిషన్ బెయిలే వచ్చే ఛాన్సెస్ గ్యారంటీ ఉంటాయి కాబట్టి ఆయన పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకాలు చేస్తూ వచ్చి ఉండాలి. బయటకు వచ్చాక కొంచెం డిప్రెషన్ ఫీల్ అవ్వకుండా అతని జీవితాన్ని అతను సాగేలాగా చూసుకుంటే అందరికీ మంచిది, ఆయనకి ఇంకా మంచిది.